వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ కనుమూరు హరిశ్చంద్రరెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు నెల్లూరుకు విచ్చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు అందుకుని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ముందుగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ను కలిసి అభినందనలు తెలిపి మాట్లాడుతూ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ ను 30,000 మెజారిటీతో గెలిపించుకుంటామని అభిమానులు హర్షధ్వానాల మధ్య చెప్పారు. గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన నెల్లూరు జిల్లా ఆణిముత్యం సేవా రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో మా అందరికీ ఆదర్శప్రాయులు. అదేవిధంగా ఏ మంచి కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా తలపెట్టినా కూడా తాను ముందరుండి అందరినీ నడిపించేటటువంటి అజాత శత్రువు మా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి ఆయన బయట వచ్చి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన నాకు చాలా ఆప్తులు. 1999 నుంచి అన్నతో నాకు అనుబంధం ఉంది. అన్నని నేను అన్న అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకోవడం, 3 రోజుల క్రితం వారిని కలవడం, ఇదే విషయాన్ని సోదరుడు పాసం సునీల్ కుమార్ గారికి తెలియజేయడం, వారు కూడా మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో నన్ను రానా అని పిలుస్తున్నాడు, కానీ చాలా ఆప్యాయతతో అనురాగంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు పాసం సునీల్ కుమార్ గారికి, చంద్రరామయ్య గారికి, పులిని సీనన్నకి, శివాకి, భాస్కర్ రెడ్డి గారికి, కిరణ్ అన్నకి, అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నమ్మకాన్ని ఒమ్ముగా నేను నా శాయశక్తులా కృషి చేసి గూడూరు నియోజకవర్గంలో మినిమం 30,000కు పైబడి మెజార్టీ వచ్చే కలిసి పనిచేసి పాసం సునీల్ కుమార్ గారిని దగ్గరుండి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అలాగే రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం, అలాగే నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న యుద్ధం. ఇందులో ప్రజాస్వామ్యానికి గెలుపు ఉంటుందని నేను భావిస్తున్నాను. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ